నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై తెలుగుదేశం నాయకులు విమర్శించడం తగదని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆ పార్టీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రగడ బాలు మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి పదవి లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా పనులు చేసి అందుబాటులో ఉన్నారని తెలిపారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. యువజన విభాగం నాయకుడు రామశెట్టిరావు మాట్లాడుతూ టీడీపీ వారు మాజీ మంత్రిపై దూషణలకు పాల్పడడం తగదని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడరాదని అన్నారు. తాము కూడా వారిలా ప్రతిస్పందించగలమని హెచ్చరించారు. సమావేశంలో ఎడ్లపల్లి మణికుమార్, నాని తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మన మాజీ మంత్రివర్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని కొంతమంది నాయకులు అవాకులు చవాకులు పేలటం అనేది జరుగుతుంది. ఆయన ఊళ్ళో లేరు అంటున్నారు. ఆయనకి పదవి ఉందా? ఇవాళ పదవి లేదు. ఆయన అందుబాటు సమయంలో ఊళ్ళోనే ఉంటున్నారు. గతంలో ఏంటి, ఈరోజు ఏంటి, జిల్లాలో ఎవరికైనా సరే ఏ పనైనా కావాల్సినంటే చేసిన వ్యక్తి ఆయనే, ఇంకెవరో లేరు. ఏ నాయకుడు కనిపించరు. మీకు ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే చేతులు కట్టుకుని నిలబడాలి. సర్వీస్ అయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పని చేయించుకునే దమ్ము మన అత్తిలో వాళ్ళందరికీ ఉంది. కానీ మీరు అదేమి చెప్పకుండా ఆయన మీద అవాకులు చవాకులు పేలడం అన్నది మంచిది కాదు. ఆయన మీద ఈ అవాకులు చవాకులు పేలి ఇలా చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. మేము అనవలసి వస్తుంది, కానీ మేము అనం. ఎందుకంటే మా నాయకుడు మాకు అటువంటి ఇవి నేర్పాడు కాబట్టి మేము ఆయన ఎదటోళ్ళని ఎప్పుడూ అనం. అటువంటి సంస్కారం మా నాయకుడు మాకు నేర్పాడు. ఇంకొకసారి ఎప్పుడైనా కానీ మా నాయకుడిని అలాగా అంటే మట్టుకి ఊరుకునే పరిస్థితి మట్టుకు ఉండదు. కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది అధికార పార్టీ వాళ్ళు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని అవాకులు చవాకులు పేలడం మొదలుపెట్టారు గత కొంతకాలం నుంచి. పోనీలే వాళ్ళు ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కదా, కొత్త పదవులు ఏవి ఉన్నాయి కదా అని చెప్పి మేము చూస్తూ వదిలేసాం. వ్యక్తిగతంగా దోషం గట్ట దిగి వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండే ప్రసక్తి ఏమీ లేదు. మీరు అధికారం ఇచ్చిన ప్రజలు మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సుపరిపాలన చేయమని మిమ్మల్ని అధికారంలో కట్టబెట్టడం జరిగింది. అంతేగాని మీరు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా అదే నోటికి మాకు ఎంత నోటికి వస్తే మేము కూడా అంత మాట్లాడగలం. దయచేసి ఇటువంటి పనులు మానుకోవాలని చెప్పి మీ అందరికీ హెచ్చరికలు జారీ చేస్తాం. ఈరోజు మీకు పదవి ఉంది కాబట్టి మీరు అనేస్తున్నారు. రేపొద్దున పదవి అనేది మీకు శాశ్వతంగా ఏమి ఉండదు. రేపొద్దున పదవి వచ్చిన తర్వాత మీరు పడే ఇబ్బందులు మామూలుగా ఏమి ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు మీరు నడవడిక సరిగ్గా నడిపితే మీకు గౌరవంగా ఉంటుంది, మాకు గౌరవంగా ఉంటుంది. అత్తిలి మండలం చెందిన 20 మందిని ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తరలించారు. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక నేత్ర వైద్య శిబిరంలో మండలానికి చెందిన 20 మందికి చికిత్స నిమిత్తం ఎంపిక చేశారు. వారిని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరుకు తరలించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొరిపల్లి ప్రసాద్, నల్లూరి సురేష్, మండల కార్యదర్శి అల్తి అజయ్, తెలుగుదేశం పార్టీ నాయకుడు అల్తి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు పొలిశెట్టి గోపీకృష్ణ, వెంకటేశ్వరరావు, నాగరాజు, కొనగల రాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు బైపాస్ రోడ్లో గల శ్రీ శాస్త్ర పంచాయతన అయ్యప్ప దేవాలయంలో సహస్ర బిల్వార్చన వేమూరి చలపతి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాలాధారణ స్వాములు, ఆలయ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ఉమా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.
సోమవారం ఆంధ్రాలయ దర్శనం టికెట్ తీసుకొని నడవాలి. సోమవారం ఆంధ్రాలయ దర్శనం టికెట్ తీసుకొని స్వామివారికి సమర్పించే స్వయంపాఠం స్వామివారికి చెందాలి అంటే విజ్ఞప్తి స్వామివారి దర్శనార్థం అంతరాలయం దర్శనంగా కోరుతున్నామండి. తణుకు పార్వతీ సమేత కబర్దేశ్వర స్వామివారిని కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు సోమవారిని దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय देवाय नमः. हरिकेशायोपवीचिने पुष्टारां पतये नमः. मृत्यो मुस्ततां पतये नमः. प्रतिदधानेभ्यश्च वो नमः. नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमः. नमस्वायुधाय च कुम्भदयेभ्यो नमो विक्षेणकेभ्यो चतुष्पदे चतुष्पदे विश्वं मश्चङ्ग्रामे भगवत्पराचीनामुखागुधी एषागो सहस्रेथानि प्रचलन्ति सुगावन्तो अनुषङ्गिनः एतावन्तश्च भूयागुंसश्च दिशो रुद्रावितस्थिरे यो रुद्रोऽग्नव्योऽप्सु यवोषधीषु यो रुद्रो विश्वाभुवनः चत्तञ्च महाधीमातुश्च मे दीर्घायुत्वञ्च मे नमित्रुञ्च मे विभुज मे प्रभुज मे बहुज मे भूयश्चाश्च मे तिलाश्च मे मुद्गाश्च मे गोधूमाश्च मे मसुराश्च मे शिखराश्च मे वनस्पतयश्च अतञ्च मे प्रतञ्च मे होरात्रयोर्वृश्च मे सप्तच मे नवच तदश च मे नवदश च मयेकविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च देवावन्तु शोभायै तरोणमदन्तु महिमा पुरुषेण हविषा सन्तोष्यासीदार्थवाय यज्ञं तन्वानाभ्यस्तम्भोतः पृथिवीरसाच्च तस्य त्वष्टावधर्तोपमे अतं ब्राह्मं जनयन्तः उपैतुमान्दे गृहे रामदेवाय नमो చూద్దాం
रुद्राय नमः कालाय नमः श्वेताक्षतां समर्पयामि काशी क्षेत्र निवासं च कालभैरवदर्शनं च आयुधं शिवपूजनं नमः स्वर्णाय नमः दिव्याय नमः तयोः बलाय नमः महादेव हर తణుకులో గల ఉమా సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. दिव्यमान लेरा मेरे 4 साल पढ़ा 4 साल
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ముక్కామల్లో వెంచేస్తున్న శ్రీ ఉమాపార్వతి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం బ్రాహ్మణ సంఘం శ్రీ శివగాయత్రి సేవా సమాఖ్య ఆధ్వర్యంలో స్వామివారి రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహించారు. వైద్య విద్వాన్ డాక్టర్ పీసపాటి రుక్మిణీనాథ శాస్త్రి నాయకత్వంలో స్థానిక బ్రాహ్మణ సంఘ పెద్దలు, సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక బ్రాహ్మణ కుటుంబీకులతో పాటు దేశ విదేశాల్లో నివసిస్తున్న ఆ గ్రామానికి చెందిన బ్రాహ్మణ కుటుంబీకులు, గ్రామంతో అనుబంధం ఉన్న బ్రాహ్మణ కుటుంబీకులు పాల్గొన్నారు. జిల్లా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం రూపొందించిన స్వర్ణ పంచాయతీ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇంటి పనులు చెల్లించే సదుపాయాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఇంటి పన్ను చెల్లింపుల అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ద్వారా కేవలం ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఇంటి పన్నులు సులభంగా చెల్లించవచ్చునని, చెల్లించిన వెంటనే రసీదు ఫోన్లోనే అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఇకపై గ్రామ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రజలు సొంతంగా ఇంటి నుంచే పన్నులు చెల్లించే సౌకర్యం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో గత 2 నెలల్లో 73 లక్షల మేర పన్నులు ఈ ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించబడ్డాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ విధానం ద్వారా పన్నుల చెల్లింపులో పారదర్శకత, ఖచ్చితత్వం, భద్రత పెరిగాయని ఆమె వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ సేవలు ప్రజలకు సమయపాలనతో పాటు పారదర్శక పాలనకు దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఇంటి పనుల చెల్లింపు వివరాలు, చెల్లించిన మొత్తం, రసీదు అన్ని ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, జిల్లా పంచాయతీ అధికారి శాంతమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. పవిత్ర కార్తీక మాసంలో 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త జనసంద్రంగా మారాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్త కోటితో ఓం నమ శివాయ మంత్రం అన్ని ఆలయాల్లో ప్రతిధ్వనించింది. కొత్తపేట మండలంలోని పలివెల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామివారి దేవాలయం వైభవం ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేకుజాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శివయ్యకు పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి వారి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో పి కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి తోపులాట్లు జరగకుండా సులువుగా దర్శనం లభించేలాగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి పటిష్టమైన సేవలు అందించారు. భక్తుల సహకారంతో ఏర్పాటు చేసిన నెల రోజుల ప్రసాద వితరణ కార్యక్రమం తోట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరాటకంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నూజివీడు ప్రాంతంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నూజివీడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జ్యోతి బస్ ఆధ్వర్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించడం కోసం ఒక సంయుక్త కమిటీ బృందం NH216H హనుమాన్ జంక్షన్ నూజివీడు రహదారిపై పర్యటించారు. ఈ సంయుక్త బృందం పలు ప్రాంతాలను పరిశీలించింది. ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్న ప్రాంతాలుగా మీర్జాపురం, తుక్కులూరు, గొల్లపల్లి, సీతంపేట క్రాస్ రోడ్లు, ఎంఆర్ అప్పారావు కాలనీలను గుర్తించారు. అధికారులు ఈ పరిశీలన నివేదికను సిఫార్సుతో సహా ఏలూరు జిల్లా ఎస్పీకి, ఏలూరు జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. రోడ్డు భద్రతకు ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్ ఆదేశాల మేరకు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ముఖ్యమైన కేసులో పట్టుబడిన భారీ మొత్తంలో ఉన్న అక్రమ మద్యాన్ని డిస్ట్రక్షన్ ఆర్డర్ ద్వారా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అక్రమ మద్యం రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ఏలూరు జిల్లాలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం వల్ల ఈ కేసుల్లో న్యాయ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది. రమణ మహర్షి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.